బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు పోలీసుల అనుమానం భర్త రాజేందర్ రెడ్డి వైపు మళ్ళింది. అవును, భర్త రాజేందర్ రెడ్డిపైనే పోలీసులు అనుమానం పడుతూ ఉన్నారు. అనుమానాలకు తావిస్తూ ఉంది రాజేందర్ రెడ్డి వ్యవహారం. పోలీసుల విచారణలో రాజేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉన్నాడు. అవును, ఆయన చెబుతున్న సమాధానాలు ఒకదానికి ఇంకొక దానికి పొంతన ఉండట్లేదు అనేది అందుతున్న సమాచారం. మొదటి రోజు విచారణలో దొంగతనం జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు రాజేందర్ రెడ్డి. కానీ రెండో రోజు ఎప్పుడైతే ఎంక్వైరీ పోలీసు తమదైన శైలిలో చేశారో అప్పుడు ₹1,00,000 పోయాయి అంటూ చెప్పుకొచ్చాడు రాజేందర్ రెడ్డి. అసలు రాజేందర్ రెడ్డి అబద్ధం ఎందుకు చెప్తూ ఉన్నాడు? పోలీసులు డైవర్ట్ చేసేందుకే దొంగతనం డ్రామా ఆడాడా, లేకపోతే ఎందుకు అనేది ఇప్పుడు ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. హత్య జరిగిన రోజు భార్యతో కలిసి రాజేందర్ రెడ్డి నల్గొండకు ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? భార్యతో రాజేందర్ రెడ్డికి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీల గురించి ఫ్యామిలీలో ఘర్షణ జరుగుతూ ఉందా? రూపారెడ్డి హత్యలో నిజంగా రాజేందర్ రెడ్డి హస్తం ఉందా? పోలీసుల చేతిలో ప్రస్తుతం రాజేందర్ రెడ్డి ఫోన్ అలాగే ల్యాప్టాప్ ఉన్నాయి. వాటిని పూర్తిగా విశ్లేషించడం జరుగుతూ ఉంది. రాజేందర్ రెడ్డి చివరిగా ఎవరితో మాట్లాడారు? రాజేందర్ రెడ్డి కాల్ డేటాను పూర్తిగా పరిశీలించడం జరుగుతోంది పోలీసులు. మిస్ అయిన రూపారెడ్డి ఫోన్ ఎక్కడుంది? ఇప్పుడు మొత్తం స్టోరీలో ఆసక్తికరంగా మారుతుంది ఏదైనా ఉంది అంటే కనుక అది నిస్సంకోచంగా రూపారెడ్డి ఫోన్, మిస్ అయిన రూపారెడ్డి ఫోన్. అసలు ఆ ఫోన్ ఎక్కడుంది? లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఇంకా ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారు? మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి ఆ రెడ్ టీషర్ట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడ తచ్చాడుతూ కనిపించాడు. ఇలా అనేక అనుమానాలు అక్కడ తావిస్తూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా రూపారెడ్డి ఒక్కరే ఎందుకు వచ్చారు ఆ రోజు? కరెక్ట్గా 5 గంటల ప్రాంతంలో ఆ ఇంటి చుట్టుపక్కల మీరు చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించి ఆ దృశ్యాలు అవి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాస్త అనుమానంగా అక్కడ తచ్చాడుతూ ఉన్నాడు. కాస్త తన వస్త్రాన్ని, తన దుస్తుని సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మెల్లిగా రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇలా ప్రతి ఫుటేజ్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫుటేజ్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్డ్గా ఆ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది పోలీసులు. అసలు ఏం జరుగుతోంది భర్త రూపారెడ్డి విషయంలో, అంటే రూపారెడ్డి భర్త విషయంలో అసలు ఎక్కడెక్కడ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? రాజేంద్ర రెడ్డి వ్యవహారంలో ఇంకా ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి? అండ్ ఈ హోల్ డేటాకి సంబంధించి, అంటే రూపారెడ్డి ఫోన్ విషయంలో కావచ్చు, లేకపోతే భర్త రాజేంద్ర రెడ్డి ఫోన్ వ్యవహారం, ల్యాప్టాప్, ఇవన్నీ కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది? ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి కొత్త కోణాలు బయటపడుతూ ఉన్నాయి? పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఎటువంటి డౌట్స్ రైజ్ అవుతున్నాయి? పోలీసులు ఏమంటూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ సచిన్. మొత్తం ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య జరిగి 6 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేని పరిస్థితి ఉంది. పోలీసులు సతమతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా హత్య ఎట్లా చేసిండ్రు, హత్య ఎవరు చేసిండ్రు అనే దాని మీద కూడా పూర్తిగా విచారణ చేసిన పరిస్థితి. ఒక 2 రోజుల క్రితం వరకు కూడా వేరు కోణాలలో కూడా దర్యాప్తు చేసుకుంటూ వచ్చినటువంటి పోలీసులు ఇక మొత్తం ఇప్పుడు ఎవరైతే రూపారెడ్డి భర్త పైన ఎక్కువ కూడా ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది. భర్తకు సంబంధించిన 2 సెల్ ఫోన్లను, అదేవిధంగా ల్యాప్టాప్లను కూడా సీజ్ చేసి మొత్తం కూడా అందులో విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే రూపారెడ్డి భర్త ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా ఈ హత్యకు జరగడానికి కారణాలు ఏంటి, ఏ ఆర్థిక లావాదేవీలు, ఇప్పుడు మొత్తానికి అయితే పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ హత్య జరగడానికి ఆర్థిక లావాదేవీలే అన్న విషయంలో ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలు ఎవరెవరి మధ్యన జరిగినాయి, ఎవరి పాత్ర ఇలా ఎక్కువ ముఖ్యమైన ఎవరి పాత్ర ఉన్నది అనేది మాత్రం పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ రూపారెడ్డికి సంబంధించిన ఆ సెల్ ఫోన్ దొంగలు హత్య చేసిన వాళ్ళు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని అన్నిటికీ మూల కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి ఎవరైతే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అతను
గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ అతను దొరికితే, అతను నోరు విప్పితే ఏం జరిగింది, ఎవరు సుపారిచ్చారు, ఎవరు చంపమన్నారు, ఎందుకు చంపిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటు రాజేందర్ రెడ్డికి సంబంధించిన రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పోలీసులు, కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీకు ఎవరెవరికైనా గొడవలు ఉన్నాయా, గతంలో ఏమైనా ఉన్నాయని కూడా విచారిస్తున్నారు. మొత్తం కూడా మీ లావాదేవీలు లావాదేవీలు ఉన్నాయని కూడా పూర్తిగా విచారిస్తున్నట్టు పరిస్థితి. దాంతో పాటు ఇదైతే ముఖ్యంగా రాజేందర్ రెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్లు, 2 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ చాలా కీలకంగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ల్యాప్టాప్ లో కూడా చాలా వరకు ఆ ఫైల్స్ అంటే ఏమన్నా దీనికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ సంబంధించిన కానీ అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ కూడా ఏమి కూడా సేవ్ చేసుకున్న ఫైల్స్, PDF ఫైల్స్ కూడా అందులో ఏమైనా సేవ్ అయినాయా, లేకపోతే ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్న ఉంటే అగ్రిమెంట్స్ ఏమైనా సేవ్ చేసుకుని ఉన్నారా, ఇవన్నీ పూర్తిగా క్లుప్తంగా అంటే పోలీసులు మాత్రం 6 రోజుల నుంచి కూడా ఈ క్లూలు దొరకక 6 రోజుల నుంచి కూడా మొత్తం కూడా సిసి ఫుటేజ్లు, అదేవిధంగా క్లూ టీమ్, మొత్తం సెల్ ఫోన్ అంటే కీలకమైన క్లూగా పోలీసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ? అంటే భర్త మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా అంటే ఐ వోంట్స్ లెక్క అంటే కంక్లూజన్ అని కాదు, కానీ ఎక్కడైనా కీలకమైన డౌట్ ఎస్ ఈ కోణంలో వెళ్తే కనుక మనకి అసలు నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారా? అంటే ఏంటి కీ, అది డౌట్ కావచ్చు, లేకపోతే అనుమానం కావచ్చు, ఏదైనా? రైట్ సచిన్, ఇప్పుడు మొత్తానికి అయితే పోలీసులు మొత్తం ఒక నిర్ధారణకు వచ్చినట్టు పడుతుంది. ఇప్పటికీ 200 మంది దాకా సుమారు విచారించి వదిలిపెట్టినారు. వాళ్ళకు కూడా ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా భర్త మీద ఆధారపడింది. భర్త మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భర్తను కూడా అనుమానించినట్టు అదుపులోకి తీసుకొని కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం కరెక్ట్ గా చెప్పలేము భర్త ఉన్నాడా, లేకపోతే ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా అనేది తెలియదు. కానీ మొత్తం కూడా అయితే పోలీసులు మాత్రం ఒక కోణంలో మాత్రం రాజేందర్ రెడ్డిని మాత్రము విచారిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆ కోణం ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఇప్పుడు ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఫరారులో ఉన్నారో అతనున్నా దొరకాలి. లేకపోతే ఇక్కడ సంబంధించిన రూపారెడ్డి భర్తకు సంబంధించిన రాజేందర్ రెడ్డి కూడా మాకి చివరికి గొడవలు ఉన్నాయి, ఫలానా ఇంతకుముందు బెదిరింపులు ఉన్నాయి అని ఒకవేళ చెప్తే పోలీసులు అట్లనే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా లీకులు రావట్లేని పరిస్థితి. అంటే పోలీసులు ఈ మొత్తం కూడా ఇప్పుడు రాజేందర్ రెడ్డి మీద చాలా వరకు ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి కూడా సమాచారం రాబట్టడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కొద్ది గంటల్లోనే వస్తుందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అన్ని ఇప్పటికీ 6 టీంలను కూడా ఏర్పాటు చేసి కూడా దర్యాప్తు చేసి మొత్తం కూడా ఒక్కొక్కరు టీం ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సెల్ ఫోన్లను ఇంకా ఎవరైతే సెల్ ఫోన్ ఉందో సెల్ ఫోన్ TDR ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాజేందర్ రెడ్డికి సంబంధించి మొత్తం కూడా చాలా వరకు ఇక్కడ బయట నుంచి చూస్తున్నాడు కానీ సోషల్ మీడియా నుంచి చూస్తున్న ప్రచారం కానీ ఏదైనా కూడా మొత్తం కూడా ఈ హత్యలో ఏమన్నా భర్త సంబంధించిన ఏమైనా విషయాలు తెలిసి ఉంటాయి, ముఖ్యమైన సమాచారం భర్త దగ్గర ఉందేమో అని కూడా చాలా వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని అన్నిటిని కూడా కంక్లూడ్ చేయడానికి మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. బహుశా ఈ రోజు ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుందేమో చూడాలి సచిన్. ఆల్రెడీ ఇంకా ఎవరైనా విచారించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికీ మీరు అన్నారు దాదాపు 200 మందిని ఎంక్వైరీ చేయడం జరిగిందని చెప్పి. సో భర్త రాజేందర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి అంటే ఈ ఎంక్వైరీ ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరైనా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ? రైట్ సచిన్, ఇప్పుడు ఏదైతే రాజేందర్ రెడ్డికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు అదేవిధంగా ల్యాప్టాప్ ఉంది కాబట్టి నిన్ననే సీజ్ చేశారు. నిన్నటి నుంచి వీళ్ళు ఈ పనిలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో సంబంధించిన ఏమైనా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారించే అవసరం ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన ల్యాప్టాప్ లో కూడా ఎవరివన్నా పేర్లున్నా ఏమన్నా అంటే మామూలుగా కొంతమంది ఇప్పుడు నోట్ ప్యాడ్ లో కూడా రాసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన ఏమైనా లావాదేవీలు ఉంటాయి, ఆ నోట్ ప్యాడ్ లో ఉంటాయి, అవన్నీ కూడా ఒకవేళ చేస్తే అందులో ఉన్న ఎవరైతే పేర్లు ఉంటే వాళ్ళని కూడా విచారించే పరిస్థితి. మొత్తం ఇప్పటికైతే విచారణ మొత్తం కొనసాగుతూనే ఉన్నట్టు పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా కూడా సంబంధించి ఎవరైతే జిమ్ ట్రైనర్ కానీ చాలా వరకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని కానీ అదేవిధంగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఏదైతే స్కూల్ ఉందో స్కూల్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాలు కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఒక క్లూ ఉన్న
అనిపించినా కూడా ఆ చిన్న క్లూ అనిపించినా కూడా దాన్ని మాత్రము లాగి మొత్తం కూడా విచారణ చేపడుతున్నట్టు పరిస్థితి ఉంది. ఈ రెండు సెల్ ఫోన్లు ప్లస్ ల్యాప్టాప్ ఈ మూడిట్లల్లో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకుని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవి అన్ని కూడా పక్కన పెట్టినట్టున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇప్పుడు రాజేందర్ రెడ్డి అదే విధంగా రాజేందర్ రెడ్డికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ మీదే మొత్తం కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టు పడుతుంది. ఈ ఫోకస్ మొత్తం కూడా కొన్ని గంటల్లో దీనికి స్థిరపడే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు సెల్ ఫోన్ లకు సంబంధించిన అందులో ఎవరైనా డేటా ఉండి ఎవరైనా కాంటాక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడిన కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఇది రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ లేకున్నా కూడా పీడీఆర్ పద్ధతిలో కూడా అక్కడ కూడా కాల్ ఇస్తున్నారు. అందులో కూడా ఏమన్నా కాలు నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా చాలా వరకు విచారించారు. రాజేందర్ రెడ్డిని అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కొన్ని గంటల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు రెడ్ షర్ట్ కు సంబంధించిన ఆ వ్యక్తి కొరకే ఎక్కువ గాలింపులు జరుపుతున్నారు. రెడ్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి దొరికితే మాత్రం పూర్తిగా ఎవరు సుపరిజ్ఞంగా ఎవరు చంపించారు, ఎవరు హత్య చేయించారు, ఎట్లా అన్నది పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. అంటే పోలీసులు ఒక ప్రెస్ మీట్ లైక్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అఫీషియల్గా స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశం ఉందా ఇంతవరకు జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద? ఇప్పటి వరకు లేటెస్ట్ డెవలప్మెంట్ మీద ఎట్టి పరిస్థితులుగా ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అటు పోలీసులు కూడా మీడియాని దగ్గర కాన్ఫరెన్స్ పరిస్థితి ఆ సమాచారం కూడా ఇప్పటి కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన కాల్ చేసినా కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి రావట్లేదు. ఒకవేళ అఫీషియల్ గా ఆ మొత్తం కూడా పూర్తిగా అఫీషియల్ ఉంటే మాత్రమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మా ప్రతినిధి అచ్యుత్ చెప్తోంది. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఈ కేసుని ట్రాక్ చేస్తున్నారు. అచ్యుత్ ఆ ట్రాక్ చేసిన డీటెయిల్స్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఎందుకంటే భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడేమైనా ఆసక్తికరమైన క్లూస్ పడతాయా, అంటే పడ్డం ఇన్ ద సెన్స్ బయటపడతాయా? ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, నిందితుడిని అయితే పట్టుకోలేదు. కారణం ఏంటంటే స్ట్రాంగ్ క్లూ ఎక్కడ దొరకటం లేదేమో. కోర్స్ కొన్ని సందర్భాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. పోలీసుల అఫీషియల్ కన్ఫర్మేషన్లో కాస్త ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు కాక అది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత మాత్రమే దాన్ని బయటపెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్రస్తుతం ఆ కోణంలో అంటే అన్ని కోణాలు కూడా అంటే భర్త రాజేందర్ రెడ్డి వైపు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఇన్వెస్టిగేషన్ అటువైపు కూడా వెళ్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. సో చూడాలి ఎటువంటి డెవలప్మెంట్ ఉండబోతోంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఈ కేసులో బయటపడబోతున్నాయి అనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.